అందరికీ నమస్కారం. ఆడవారికి సంబంధించి రీసెంట్ టైమ్స్లో ఏదైనా వాళ్ళకి ఫేవర్గా వీడియో దంటే భయం వేస్తుంది నాకు. మొన్న కర్ణాటకలో ఓ చోట ఒక పూజారిని ఘోరంగా కొట్టారు, బడిత పూజ చేశారని చెప్పి సిగ్గు లేకుండా నేను కూడా వీడియో ఇచ్చా. సారీ పూజారి గారు. అదేమంటే అందరూ ఇచ్చారు, నేను ఇచ్చానంటే నాకు సిగ్గు ఉండాలి, వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి సిగ్గు ఉండాలి. బట్ సిగ్గు లేదని ఇప్పుడు ఎందుకు ఓపెన్గా చెప్తున్నాను? అతనిని ఆ కొండ మీద 4 నుంచి కిందగా పట్టుకొచ్చి మధ్యలో కొట్టారు. తప్పు చేస్తే గుళ్ళోనే కొట్టాలి. చిన్న లాజిక్ నేను మర్చిపోయా. ఏరే నాకు తెలియపోవడం వల్ల మైనస్ అయింది. తర్వాత క్రాస్ చెక్ చేసినప్పుడు వాంటెడ్గా అతనిని వాళ్ళు కావాలని బ్లేమ్ చేసి ఆ రకం చేశారు, అతను పరుగు తీయటం కోసం. ఏదో పూజ చేసే విధానంలోనో మరి ఎక్కడన్నా ఏదన్నా మనస్పర్ధలు వచ్చి ఉండొచ్చు, టార్గెట్ చేసి ఆ రకం కొట్టారు. అతను తప్పు లేదని తర్వాత తెలిసింది. ఈ త్రిశూర్ కేరళలో ఈ పెరెన్ కొట్టగదరా అని చెప్పేసి ఒక టెంపుల్ లాంటిది ఉండేది, వెనకాల అటాచ్ చేసిన టెంపుల్. అవి బాగా ఫేమస్. అది బెంగళూరు చెందిన ఒక యువతి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి దామోదరన్ పూజారి ఆయనను కలిసి అయ్యా నా భర్త పోయాడు, కష్టాలు ఉన్నా నేను బాగుపడ్డాను, మరి ఏంటి అంటే పూజలు చేయాలమ్మా, తాంత్రిక పూజలు అని చెప్పేసి చెప్తే ఆమె సరే అని చెప్పేసి అంటే ఇక అప్పుడు ఆమెని ఒక రకమైనటువంటి ట్రాన్స్లోకి తీసుకెళ్ళి మత్తు లాంటిది ఇచ్చేసి ఆమెను బలాత్కారం చేశాడని నాయన ఘోరంగా వెళ్ళిపోయి బెంగళూరులో కేసు పెట్టేసింది. బెంగళూరులో కేసు పెట్టగానే ఇక వాళ్ళు వచ్చేసి త్రిశూర్ వచ్చేసి ఇక ఆయన పట్టుకొని పట్టుకెళ్ళిపోయారు బెంగళూరు. అసలు ఏమైంది ఏంటి అన్నప్పుడు ఈ పూజారి యొక్క భార్య పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు జరిగింది మొత్తం కూడా తీసుకెళ్ళి కర్ణాటక హోంమంత్రి పరమేశ్వరన్ చెప్పారు. ఏమని? అయ్యా పరమేశ్వరన్ గారు, ఆ అమ్మాయి మా ఆయన్ని బ్లాక్మెయిల్ చేసింది, హనీ ట్రాప్, లొంగ తీసుకుందని చూసింది, మా ఆయన లొంగల. చివరికి మొత్తానికి ఆమె దగ్గర ఏదో 1-2 మొత్తానికి ఎట్లనో ఏదో సేకరించింది, ఫేకో ఒరిజినల్ ఏవోటి. 2 కోట్లు ఇస్తే నేను నిన్ను వదిలిపెడతా, లేదంటే నీ మీద నేను కేసు పెడతాను బెదిరించింది. నేను ఏ తప్పు చేయలేదు, నీ ఇష్టం అని చెప్పేసి అన్నాడు. దాన్ని ఇలా కేసు పెట్టింది అని చెప్పేసి అన్నారు. మేబీ బహుశా పూజలు లాంటివి ఏమైనా చేపిస్తున్నప్పుడు ఒంటి మీద సగం బట్టలు ఉండవు, లేక బట్టలు లేకుండా ఏమిటంటే ఆ పూజల కథలు వేరే ఉంటాయి, కానీ అదంతా దరిద్రాలు. మొత్తానికి అతను తప్పు చేయాల, బట్ ఆమె మాత్రం తప్పు చేస్తున్నాడు, ఇతను నా చేత బలవంతంగా ఇవన్నీ చేపిస్తాను అన్నట్టుగా క్రియేట్ చేసింది, చూపెట్టింది, కేసు ఫైల్ చేశారు. హోంమంత్రి పరమేశ్వరానికి పూజారి కుటుంబ సభ్యులు చెప్పాక ఏం చేశారు, పోలీసులు చెప్పేసి విచారణ ప్రాపర్ వేలో చేయండి అన్నారు. అప్పుడు పోలీసులు విచారణ చేసి తెలిసింది ఏంటిది, ఈమె బ్లాక్మెయిల్ చేసింది, హనీ ట్రాఫిక్ అతను లాగిందనమాట. సో ఆడవారితో మగవాళ్ళు మీరు ఎవరైనా సరే, చదువుకునే పిల్లల నుంచి రేపు వచ్చే ముదుసుల వరకు మీరు ఏ వృత్తిలో ఉన్నా సరే, ఆడవారికి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి మాట్లాడండి. వాళ్ళతో నన్ను అడిగితే మాత్రం ఇంట్లో వాళ్ళు మన అనుకున్న మనుషులు తప్ప మిగతా ఎవరితో కూడా సీసీ కెమెరా లేకుండా కలవకండి. అండ్ ఏమాత్రం కకృతి బడ్డి వాళ్ళు చెప్పింది చేసుకుంటా పోతే అడ్డంగా బలవుతారు, బుక్ అయిపోతారు. బీ కేర్ఫుల్.